మనోజవం మారుతతుల్యవేగం జితేంద్రియం బుద్ధిమతాం వరిష్టం వాతాత్మజం వానరయూథముఖ్యం శ్రీరామదూతం శిరసా నమామి. బలముంటే వీరుడు భావము నీకే అంకితమిస్తే భక్తుడు. రామపాద సేవలో తరించిన దాసాంజనేయుడు. ఆ చంటక చేరి సెంటర్లో వెలసిన కల్పవృక్షము ఈ దైవము. చేతులు జోడించి శరణని వేడితే కరిగేను కరుణా సాగరము. కన్నీరు తుడిచేటి కామధేనుము మా దాసాంజనేయ రూపము. పర్వతాలు పెకలించిన పరమాత్ముని ముందు దాసుడే. గదను పట్టిన శౌర్యమున్న రామనామ జపంలో శాంతుడే. శనిదేవుడైనా తలవంచే ఆ వినయమే నీకు ఆభరణము. నిన్ను నమ్మిన భక్తుల పాలిట నీ అభయమే రక్షణ కవచము. నాడు గుండెను చీల్చి రాముని చూపిన వీర హనుమా. నేడు కళ్ళలో నీరై కరుణను కురిపించే దాస హనుమా. బలముంటే వీరుడు ఆ బలము నీకే అంకితమిస్తే భక్తుడు. రామపాద సేవలో తరించిన దాసాంజనేయుడు. ఆ చంటపుర వీధులలో వెలసిన కల్ప వృక్షము ఈ దైవము. గోదావరి తీరాన వెయ్యేళ్ల పుణ్యఫలమీ క్షేత్రము. వ్యాపార జనుల నమ్మకము ఆ చంటపుర రక్షకము. అన్నదానాల పుణ్యవేదిక భక్తజనుల మంగళహారతి. సంక్రాంతి శోభలతో వెరిసే ఆధ్యాత్మిక కీర్తి జ్యోతి. అహంకారమును విడిచి దాసోహమంటే చాలు. అంజనీ పుత్రుడు అండగా నిలుచును నూరేళ్ళు. బలముంటే వీరుడు ఆ బలము నీకే అంకితమిస్తే భక్తుడు. రామపాద సేవలో తరించిన దాసాంజనేయుడు. ఆ చంటపుర వీధులలో వెలసిన కల్ప వృక్షము ఈ దైవము. ఆత్మీయ గోదావరి తీరాన ఆ చంటేశ్వరుని నీడలో కొలువైన మా దాసా
జై శ్రీరామ్. కచేరీ సెంటర్ దాసాంజనేయ స్వామి దేవస్థానం అండి. ఈరోజు మంగళవారం సందర్భంగా అన్న సమారంభన జరుగుతుందండి. ఈ అన్నదానం 9వ తారీఖు 9వ నెలన ప్రారంభించడం జరిగిందండి. ఆ రోజు నుంచి అంగరంగ వైభవంగా ప్రతి మంగళవారం విజయవంతంగా ఈ అన్నదానాన్ని నిర్వహిస్తున్న కమిటీ సభ్యులందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తూ దాన్ని ప్రారంభించిన శ్రీనివాస్ గారు, లలిత దంపతులకి కృతజ్ఞతలు తెలియజేస్తూ ఈ అదృష్టాన్ని అందరికీ అందించినందుకు చాలా సంతోషిస్తూ ఈ కార్యక్రమాన్ని విజయవంతంగా ముందుకు తీసుకెళ్లాలని, దానికి ఆచంట జనులందరూ కూడా సహాయ సహకారాలు ఉండి ఆంజనేయ స్వామి దేవస్థానం ఇంకా అభివృద్ధి చెంది ఇంకా అన్ని వసతులు ఏర్పరచుకుని అన్ని రకాలుగాను అభివృద్ధి చెందాలని చేసుకునే అదృష్టాన్ని కలగజేసిన వాళ్ళందరికీ కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ జై అంటే ఆచంట కచేరీ సెంటర్లో ఉన్నటువంటి దాసాంజనేయ స్వామి ఆలయంలో భోజనం పెట్టాలి అనే ఆలోచన నాకు రావడం, దాన్ని ప్రతి వారం కూడా కమిటీ వారు దిగ్విజయంగా నిర్వర్తించడం, దీనికి ఊరి ఆచంట గ్రామస్తులు సహకరించడం చాలా ఆనందకరంగా ఉంటుంది. ఇది ఇంకా డెవలప్ అవ్వాలని, ఇంకా ఎక్కువగా అందరూ అభివృద్ధి చేసుకుంటూ ఇలాగే కంటిన్యూగా అవ్వాలని, పెట్టాలని, అన్నదానం చేయాలని నేను ఆశిస్తున్నాను. పర్వతాలు పెకలించిన పరమ మీ గోదావరి ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి.